హలో వ్యూవర్స్. యమధర్మరాజు పక్కన చిత్రగుప్తుడు అని ఒక అతను ఉంటాడు. అతని దగ్గర ప్రతి మనిషి పాపపు చిట్టాలు అయితే అతని దగ్గర ప్రతి మనిషికి అయితే ఒక పేజ్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా జగన్ గారు కూడా ఒక టాప్ 10 అబద్ధాలు అయితే ఆడుతున్నారు అని చెప్పి అయితే ఒక పోస్టర్ అయితే ట్విట్టర్ లో హల్చల్ అవుతుంది. అండ్ అదే మనం చూసుకున్నాం, అసలు ఏంటి నిజం, ఏది అబద్ధమో ఈరోజు అయితే మనం ఒకసారి చర్చిద్దాం. అండ్ ఒకసారి చూసుకుంటే అబద్ధం టాప్ 10 జగన్ ముఠాల అబద్ధాలు అంటే జగన్ గారు నోట్ నుంచి ఏది వస్తే అది కట్టిక నిజం అనే విధంగా జగన్ అనుచరులు, వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ జగన్ గారి నుంచి, జగన్ నోట్ నుంచి ఏదైతే వస్తుందో అదే నిజమని ఒక భ్రమలో నమ్మి జగన్ గారినే ఫాలో అవుతూ ఉన్న, ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు ఆడే అబద్ధాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అదేవిధంగా దాని నిజాలేంటో కూడా ఆపోజిట్ లో కూడా అయితే మనకి ఇచ్చారు, అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. అండ్ మొట్టమొదట వచ్చేసరికి నారాసుర రక్త చరిత్ర జగన్ వ్యాఖ్య అన్నమాట. నారాసుర రక్త చరిత్ర అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రక్త చరిత్ర క్రియేట్ చేస్తున్నారు అంటే ఎటువంటి తప్పిదాలు చేశారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకంటే మాకైతే మీడియాకైతే ఏం కనపడలేదు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎంత దారుణాలు జరిగాయో ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్స్ తో, విత్ వీడియోస్ తో, బాధితుల వీడియోలు కూడా అయితే మన దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి చూడండి, నారా సుర రక్త చరిత్ర అని జగన్ అయితే వ్యాఖ్య చేశారు. అండ్ అలా విధంగా చూసుకుంటే వాస్తవానికి వచ్చేసరికి జగనాసుర రక్త చరిత్ర అని సిబిఐ ఛార్జ్ షీట్ లో రాశారనమాట. సమైక్యాంధ్ర పోరాటం తర్వాత తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయిన తర్వాత జగన్ గారి మీద అయితే ఒక ఫైల్ అయితే రెడీ చేశారు సిబిఐ వాళ్ళు. ఆ తర్వాత జగన్ గారిని జైలుకు పంపించడం కూడా జరిగింది. అందులో భాగంగా జగనాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఛార్జ్ షీట్ అనేది అయితే ఒకటైతే పెట్టారు. అండ్ సెకండ్ వచ్చేసరికి వివేక గుండెపోటుతో మరణించాడు, సాక్షిలో స్క్రోలింగ్ కింద అంటే వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు అయితే గుండెపోటుతో మరణించాడని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ చేశారు మోత. కానీ తీరా నిజానికి ఒక ఎంక్వైరీ చేసి చూశాక తెలిసింది ఏంటంటే గొడ్డలి వేటితో నరికి చంపారు అని చెప్పి అతని అనుచరుడు దస్తగిరి వాగ్మూలం అయితే ఇచ్చాడు. ఆల్రెడీ గతంలో దస్తగిరి అయితే లొంగిపోయి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అవినాష్ రెడ్డి కానివ్వండి, ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరి పేర్లు అయితే బయట చెప్పారు. అండ్ మూడో చూసుకుంటే చంద్రబాబు ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో టీటీడీకి సంబంధించిన పింక్ డైమండ్ అనేది ఒకటి వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేశారు గతంలో. టీటీడీ ఏమంటుందంటే ఒకసారి నిజానికి వచ్చేస్తే టీటీడీలో పింక్ డైమండ్ అనేది రికార్డులోనే లేదు అని చెప్పేసి మాజీ ఈవో ధర్మారెడ్డి గారు అయితే చెప్పారు. అసలు టీటీడీ శ్రీవారికి సంబంధించి అసలు పింక్ డైమండే లేదని చెప్పేసి ఈవో అయితే స్పష్టం చేశారు. అండ్ మనం ఇంకోటి చూసుకుంటే 39 మందిలో 35 మంది కమ్మ డిఎస్సీలకు ప్రమోషన్. డిఎస్సి గ్రూప్స్ లో 39 మంది ఉంటే అందులో 35 మందికి ఓన్లీ చౌదరీస్ కమ్మ వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చారని చెప్పేసి అయితే ఇక్కడైతే వేశారు, ప్రమోషన్ చేశారు సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు. అండ్ ఒకవేళ నిజానికి మనం చూసుకుంటే ప్రమోషన్ పొందిన కమ్మ డిఎస్సీలు ముగ్గురే, కేవలం ముగ్గురు మాత్రమే ఆ ప్రమోషన్లు అయితే పొందారు. కమ్మ క్యాస్ట్ లో కేవలం ఆ ముగ్గురికి మాత్రమే ప్రమోషన్ అయితే దక్కిందని చెప్పేసి మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. అండ్ ఐదవది, చంద్రబాబు ప్రభుత్వం 31 మందిని హత్య చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 31 మందిని హత్య చేసిందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనం ఒక్కసారి నిజానికి వాస్తవాన్ని గమనిస్తే పేర్లు ఇవ్వమంటే నేటికి ఇవ్వక చేతులు ఎత్తేసారు. ఇప్పుడు 31 మందిని చంపితే ఆ 31 మంది డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి కదా. ఇప్పుడు సింపుల్ గా మీరు ఎన్ని ఆకృత్యాలు చేశారు అని చెప్పి సింపుల్ చెప్పేయచ్చు. డాక్టర్ని పిచ్చోని చేశారని చెప్పొచ్చు, రఘురామకృష్ణ గారిని ఎంత టార్చర్ పెట్టారో సింపుల్ గా నోట్లోనే వచ్చేస్తాయి. మీరు చేసిన కర్మ, మీరు చేసిన పాపాలన్నీ నోట్లోనే చెప్పేయచ్చు. ఇప్పుడు ఇక్కడ 31 మందిని చంపారని చెప్తున్నారు కదా, ఒకసారి ఆ 31 మందిలో కనీసం ఒక 10 పేర్లైనా ఇవ్వండి. అండ్ ఆరోది అమరావతి మునిగిపోయింది. ఎక్కడ మునిగిపోయిందండి? గంట సేపు మునిగిపోయింది అనుకోండి, ఒక గంట సేపు వాటర్ వచ్చాయి, హెవీ వాటర్ పడ్డప్పుడు ఏ ప్లేస్ అయినా మునుగుతుంది. తర్వాత ఒక గంట తర్వాత వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఎటు వెళ్ళాలో అటు పోవాల్సిన వాటర్ అటు వెళ్ళిపోతాయి. ఎక్కడ మునిగింది? అమరావతి మునిగిపోయిందని చెప్పి వీళ్ళైతే ప్రోపగండా చేస్తున్నారు. అండ్ నిజం చూస్తే హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాలు మునిగాయి, కానీ అమరావతి మునగలేదు. అవును, గతంలో ఫ్లడ్స్ అయితే వచ్చాయి. ఈ పాస్ట్ 5 years లోనే చాలా వరకు అయితే పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి.
విజయవాడ కూడా అయితే మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ అయితే కొట్టుకోబోయింది ఒకప్పుడు. అంత టైంలో అంత టైట్ వర్షం పడ్డా కానీ అమరావతిలో గంట తరువాత, వర్షం ముగిసిన గంట తర్వాత ఒక్క చుక్క వాటర్ లేవు. మీరైతే నమ్మాల్సిందే. కావంటే టీవీలో చూసుకోండి, పాస్ట్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఏడోది అండ్ అదేవిధంగా ఏడోది అండ్ కోడి కత్తితో జగన్ హత్యకు కుట్ర చేశారు. ఇంత చిన్న కత్తి, కోడి కత్తి, దాంతో ఇక్కడ భుజానికైతే సార్‌కైతే జగన్మోహన్ రెడ్డి గారికైతే ఎయిర్‌పోర్ట్‌లో ఒక సీను అనే ఒక అభిమాని, అతను కూడా వైఎస్ఆర్‌సీపీ అభిమాని అనే చెప్పుకున్నాడు. అతను పొడిచేసరికి హత్యాయత్నం అయితే జరిగిందని చెప్పేసి చాలా పెద్ద స్క్రోలింగ్, చాలా పెద్ద హెడ్‌లైన్స్ కూడా అయితే ఏశారు సాక్షి వాళ్ళు. నిజంగా చూస్తే సానుభూతి కోసం జగన్ ఆడిన హైడ్రామా అని కోడికత్తి సీను బెయిల్ ఉదంతరం రుజువు చేసింది. ఇప్పటికీ అతను ఇంకా కటకటాల మధ్య నలిగిపోతున్నాడు. అతను ఇంకా కేసుల మీద తిరుగుతూ ఉన్నాడు. కోర్టుకని చెప్పి ప్రతి శుక్రవారం ఆ కోడికత్తి సీను అయితే తిరుగుతున్నాడు. ఆల్రెడీ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్‌గా నోటీసులు అందించింది. మీరొచ్చి ఈ కేసులో పూర్వాపరాలు అన్ని చెక్ చేసుకొని మీరొక మాట చెప్తే ఈ కేసుని కొట్టేస్తాము. మీ అభిమానే కదండీ ఆ కోడికత్తి సీను. స్టార్టింగ్‌లో మీ అభిమాని అని చెప్పుకున్నారు. 5 సంవత్సరాలు అక్కడ ఆ దగ్గర నుంచి గవర్నమెంట్ మారక ముందు నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి అతను డైలీ ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళడం, వాయిదాలు తెచ్చుకోవడం, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది. మీరు ఒక్కసారి ఒక్క 5 నిమిషాలు వచ్చి అటెండ్ అవుతే ఆ కేసు అనేది క్లోజ్ అవుతుంది. మీ తప్పు ఉంది కాబట్టే మీరైతే అటెండ్ అవ్వట్లేదని అయితే ప్రజల అభిప్రాయం. అండ్ 8వ పట్టిసీమ ఒట్టి సీమే. పట్టిసీమ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. పట్టిసీమ వల్ల లాభాలేం లేదు. అది ఒట్టి సీమ, ఉత్త సీమ అది అని చెప్పైతే పట్టిసీమ ప్రాజెక్టులనైతే గురించి అయితే మాట్లాడారు గతంలో. అండ్ ఒక్కసారి అదే పట్టిసీమ గురించి మనం ఒకసారి చూసుకుంటే, పట్టిసీమ ద్వారా రూ. 50,000 కోట్లు పంట దిగుబడులు వచ్చాయి. పట్టిసీమ ప్రాజెక్టుల వల్ల 50,000 కోట్లు పంటకు రైతుల దగ్గర నుంచి రైతులైతే లాభ పొందారని అయితే వాస్తవాలు అయితే చెప్తున్నాయి. అండ్ అదేవిధంగా 9వది అవినాష్ రెడ్డి పిల్లోడు. కడప ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు చిన్న పిల్లోడు అంటానండి. జగన్ గారు అయితే వ్యాఖ్య చేశారు. ఒకసారి మనం వాస్తవానికి వెళ్దాం. పిల్లోడు వివేకారత్నపు మడుగు ఎలా చెరిపించాడు. వివేక హత్య కేసులో చాలా క్లియర్ గా కనపడుతున్న పేరు, వినపడుతున్న పేరు వచ్చేసి అవినాష్ రెడ్డి. అతను చిన్న పిల్లోడని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అతి మంచితనం వల్లే ఓడిపోయాను. లాస్ట్‌ది ప్రజల మీదే తోసేశారండి. నేను ఓడిపోయడానికి రీజన్ ప్రజలు. నేనైతే ప్రజలను నమ్మాను. నేను ఎక్కువ మంచి చేశాను. అందుకే నేను ఓడిపోయాను. నేను ఎటువంటి మోసాలు చేయలేదు. అందుకు నేను ఓడిపోయాను అని చెప్పైతే జగన్ గారు అయితే చెప్పారు. అండ్ ఒక్కసారి మనం కానీ 10వది చూసుకుంటే, నేరాలు, ఘోరాలు వల్లే, భూ కబ్జాలు ఇలాంటి అక్రమ సంపాదన వల్లే జగన్ గారు ఓడిపోయారు అని అయితే ఇక్కడైతే డీటెయిల్‌గా 10కి 10 అబద్ధాలు చెప్తే 10 కట్టిక నిజాలైతే చెప్పారు. ఇలా ఇంకెంతకాలం అబద్ధాలు ఆడుతూ ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ మీ కింద ఉన్న అనుచరులతో ఇంకెన్ని ఆగత్యాలు చేస్తారో మనమైతే ఫ్యూచర్‌లో చూడాలి. ఇప్పటికైతే ప్రజలు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వైఎస్ఆర్‌సీపీ పార్టీని కానివ్వండి, ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేశారు. అది అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మాటలు ప్రజలు నమ్మకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అండి. ఓకే. థాంక్ యూ.